కరెక్టే. పుట్టినరోజునన్నా మర్చిపోయేటోళ్ళు ఉండొచ్చు కానీ నవంబర్ 8 2016 రోజునైతే దేశంలో ఎవ్వరు మర్చిపోరు. కరెక్టే కదా. నోట్లు రద్దు చేసిన గా రోజులను అంత వీచిగా ఎవరైనా మర్చిపోతారా అని అంటారు కదా. 50 రోజుల సంధి చిన్న తిప్పలు పడ్డామా మరి. కష్టాలు ఎలా పోసి మోడీ సార్ కిమ్మత్ ఇచ్చినాం. మరి సార్ చెప్పిన టైం అయిపోయింది. ఏదన్నా థియేటర్ ముచ్చట ఉండాలి కదా. ఉన్నది. హ్యాపీ న్యూ ఇయర్ లా అందరు చక్కెర పుక్కే వార్త పంపిండ్రు ఆర్బీఐ సార్లు. ఫస్ట్ కాంచెల్లి ఏటీఎంలా 4,500 వెళ్తాయట. ఇయాల్టి దాకా 2,500 వెళ్ళినాయి కదా. దానికి ఇంకో 2,000 కల్పిస్తారన్నట్టు. రోజుకు 4,500తోని ఇక పండుగ చేసుకోండ్రి. అట్లని రోజు ఏటీఎం కారట్లు గీకారు. ఆరంలా 24,000 వెళ్తాయి. అంతకు మించి ఎన్ని మాటలు గీకినా కారట్ ఖరాబు కావాల తప్పితే రూపాయి కూడా ఎక్కువ వెళ్ళది. ఏటీఎంలో తీసుకుంటాం, అట్నుంచి అటు పోయి బ్యాంకు నడిపించుకుంటాం అంటే కూడా కుదరది. చెక్కు తీసుకుపోయినా ఒక్కపారి 24,000 ఇస్తారు. మళ్ళా ఆరం దాకా ఏటీఎంలు వెళ్ళాయి, బ్యాంకులో అయ్యరు. ఉన్న పైసలతోనే ఎలా తీసుకోవాలి. 50 రోజుల తర్వాతనైనా ఏటీఎంలో ఇంకో 2,000 ఎక్కువ వెళ్తాయంటే అందరం మురిచిపోవాల్సిన ముచ్చటే కదా. కానీ మీకు పుణ్యం ఉంటది. అన్ని ఏటీఎంలలో పైసలు పెట్టుండ్రి సార్లు. ఇప్పటి లెక్క 100 కోటి పనిచేస్తే ఎక్కువ ఇస్తుండనే మురిపం కూడా లేకుంటైతది. ముందే వచ్చేది సంక్రాంతి పండుగ. ఖర్చులు కాస్త ఎక్కువనే ఉంటాయి కదా.